ధృతరాష్ట్రుడు మహాభారతంలో ఒక విషాదపాత్ర. అతడు తల్లి భయంతో కళ్లను మూసుకోవడం వల్ల జన్మతః అంధుడిగా పుట్టాడు. పెద్ద కుమారుడైన అంధత్వం కారణంగా హస్తినాపుర సింహాసనం దక్కలేదు. ఇది అతనిలో అసురక్షాభావం, అసంతృప్తిని పెంచింది. అతనికి అపారమైన శారీరక బలం ఉండేది. ఖాళీ చేతులతో ఇనుప విగ్రహాన్ని కూడా నలిపివేయగల శక్తి అతనికి ఉంది. కాని ఆ బలానికి సరైన దిశ లేదు. కళ్ల అంధత్వంతో పాటు ధర్మాన్ని గుర్తించే మానసిక దృష్టి కూడా అతనికి లేదు. పాండుపై తక్కువతనం, రాజ్యాన్ని కోల్పోతాననే భయం, పాండవులపై అసూయ అతన్ని వెంటాడాయి. గాంధారి, దుర్యోధనుడు శకుని మాటలపై ఎక్కువగా ఆధారపడ్డాడు. ముఖ్యంగా దుర్యోధనుడిపై ఉన్న మమకారం వల్ల అతని తప్పులను పట్టించుకోలేదు. సరీ తప్పు తెలిసినా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ద్రౌపది అవమానం, పాండవుల అరణ్యవాసం వంటి అన్యాయాలను మౌనంగా సహించాడు. కురుక్షేత్ర యుద్ధంలో రాజమందిరంలోనే ఉండి సంజీయుని దివ్యదృష్టి ద్వారా యుద్ధాన్ని విన్నాడు. చివరకు తన కుమారులందరినీ కోల్పోయాడు. యుద్ధానంతరం కోపంలో భీముడిని చంపాలనుకొని ఇనుప విగ్రహాన్ని నలిపాడు. తర్వాత రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్లి అరణ్యాగ్నిలో తన జీవితాన్ని ముగించాడు. అపార బలం ఉన్నా ధర్మానికి అంధుడైన రాజుగా ధృతరాష్ట్రుడు గుర్తింపు పొందాడు.